సో ప్రస్తుతం నేను మన్సూర్ యూనివర్సిటీకి వచ్చేసాను. మీకు ఈ పాటికి వెనకాల బోర్డు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. సో ప్రస్తుతం నేను మన్సూర్ యూనివర్సిటీకి వచ్చేసాను. మీకు ఈ పాటికి వెనకాల బోర్డు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా. కాకపోతే ఫస్ట్ నా ఫీలింగ్ షేర్ చేసుకుంటాను మీతో. మనకి మహారాష్ట్రలో షిరిడి ఎలాగో ఇక్కడ మన్సూర్లో ఉజ్జయిని టెంపుల్, పశుపతినాథ్ దేవాలయం అలాగంట. అంత ఫేమస్ అంట. ఇక్కడ ఒక మంచి పాజిటివ్ ఫీల్, ఒక డివోషనల్ ఫీల్ కలుగుతుంది నాకు. అయితే ఈ యూనివర్సిటీకి పర్టికులర్గా రావడానికి రీజన్ ఏంటంటే ఫోరెన్సిక్ సైన్స్లో హైయెస్ట్ ప్యాకేజ్ 44 lakhs. ఇది ఫస్ట్ అట్రాక్ట్ చేసినటువంటి విషయం. అయితే తెలుగు రాష్ట్రాల పిల్లలు చాలామంది యూనివర్సిటీని ప్రిఫర్ చేస్తున్నారు. ఓన్లీ అంటే ఎక్కువగా ఫోరెన్సిక్ సైన్స్ ఈ కోర్స్ గురించి. కొంతమందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటంటే ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటేనే ఈ ఫోరెన్సిక్ సైన్స్ చేయొచ్చు అనేది ఒక కన్ఫ్యూజన్. కాకపోతే బైపీసీ తీసుకున్నా ఏ కోర్స్ తీసుకున్నా ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇది 25 years లెగసీ ఉన్నటువంటి యూనివర్సిటీ అని చెప్తున్నారు. 90 acres క్యాంపస్ అంట. నేనైతే చూడడానికి ఎగ్జైటెడ్గా ఉన్నాను. కాకపోతే కొంచెం దూరమే, కానీ వర్త్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాలి. పిల్లల ఫ్యూచర్ కోసం అన్న రావాల్సి వస్తుంది. ఇండోర్ దగ్గర నుంచి ఈ యూనివర్సిటీకి రావడానికి 3.5 hours పట్టింది. అక్కడ హైదరాబాద్ నుంచి అక్కడికి ఎంత దూరము, ఫీ స్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడుకుందాం. అన్ని విషయాలు ఇక్కడే మాట్లాడుకుంటే ఎలా? లోపలికి వెళ్దామా? అడ్మిషన్ సెల్ నుంచి రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. అకాడమిక్ బ్లాక్లో మెయిన్ ఏంటి? డిజిటల్ క్లాస్ రూమ్స్, నార్మల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, ఇంకా ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఉందంటున్నారు. మరి చూడకపోతే ఎలాగా? రండి. సో అకాడమిక్ బ్లాక్లోకి ఎంటర్ అయిపోయాం కదండి. ఇది సెమినార్ హాల్ కనిపించింది నాకు. ఇక్కడ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ నుంచి, సిఎఫ్ఎస్ఎల్ నుంచి గెస్ట్ లెక్చరర్స్ ఇక్కడికి వచ్చి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ గురించి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేది ఇక్కడే. కాకపోతే ఈ మాన్సూర్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్కి పెట్టింది పేరు అనడానికి మెయిన్ రీజన్ ఇదని నేను చెప్తాను. ఇక్కడ ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి అనేది ఈ నెక్స్ట్ వీడియోలో. నేను లైబ్రరీ దగ్గర ఉన్నానని మీకు అర్థమైంది కదా. సో మన్సూర్ యూనివర్సిటీలో ప్రతి బ్లాక్ని మనం చూస్తూ వస్తున్నాం కదా. ఇది 90 acresలో ఉన్నటువంటి యూనివర్సిటీ. 25 years లెగసీ ఉన్న ఈ యూనివర్సిటీలో లైబ్రరీకి కూడా ఏదో స్పెషాలిటీ ఉంటుందిగా. అది చూద్దాం రండి. అవ్వగానే ఒక అద్భుతమైన పుస్తకం మీకు ఇక్కడ కనిపిస్తుందండి. లైబ్రరీ స్టార్టింగ్లోనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యూనిఫామ్ లేకపోతే లైబ్రరీలోకి ఎంట్రీ లేదు. అది అక్కడ రూల్ రాసి పెట్టింది చూడండి. అండ్ ఇక్కడికి వస్తే పిల్లలు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఏం బుక్స్ తీసుకెళ్తున్నారు, అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటారనమాట. సో ఇటు సైడ్ చూస్తే డాక్టర్ సురేష్ ఉన్నారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లైబ్రరీకి. మన తెలుగు వాళ్ళే అంట. మాట్లాడదాం ఒకసారి. ఫస్ట్ చెప్పుకోదగ్గ వాళ్ళ విషయాల్లో మా ఛాన్సలర్ గారు. మా ఛాన్సలర్ గారి స్పెషాలిటీ ఏమంటే మా అన్న దగ్గరికి ఫుట్ఫాల్ ఎంత ఉంది, డైలీ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, అట్ ద సేమ్ టైం మా దగ్గర ఎంత రీసెర్చ్ జరుగుతుంది, మన దగ్గర ఎంతమంది జర్నల్స్ చూస్తున్నారు, ఎంతమంది మ్యాగజైన్స్ చూస్తున్నారు, ఎంతమంది టెక్స్ట్ బుక్స్ చూస్తున్నారు అని మా ఛాన్సలర్ గారు ప్రతిరోజు ఆయన మా దగ్గర నుంచి డేటా తీసుకొని ఆ డేటాను బట్టి మీరు ఇంకా ఏం ఇంప్లిమెంట్ చేయాలా, ఏం ఇంప్రూవ్ చేయాలనేది మా దగ్గర నుంచి డేటా తీసుకుంటారు. ప్రతిరోజు లైబ్రరీ గురించి పట్టించుకుంటారు ఛాన్సలర్ గారు. ఎస్, ప్రతిరోజు ఆయనకు మేము 4:30 ఆయనకు డేటా చేరవేయాల్సిందే. చేరవేయకపోతే మళ్ళీ మాకు ఇంటర్కమ్ లో ఫోన్ చేసి వాట్ అబౌట్ డేటా అని అడుగుతాడు. ఇంకా మా లైబ్రరీ గురించి చెప్పుకుంటూ పోవాలంటే మాత్రం
మా దగ్గర చాలా ప్రింట్ రిసోర్సెస్ ఉన్నాయి, ఈ రిసోర్సెస్ ఉన్నాయి. Okay. మా దగ్గర ఫుట్ఫాల్ వచ్చేసి 250 to 300. ఇంత ఫుట్ఫాల్ ఏ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, స్టేట్ యూనివర్సిటీస్లో కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ ఉండదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మన్సూర్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఎక్సలెంట్ సార్. 50,000 ప్లస్ వాల్యూమ్స్ ఉన్నాయంట కదా? Sorry madam, that is a small number. Our collection is 1,41,251. సూపర్. సో స్టూడెంట్స్ చూశారు కదా, మీరు కూడా ఈ రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చదువుకోవాలి అనుకున్న పిల్లలకైతే మంచి అవకాశం అని నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఎంత మంచి యూనివర్సిటీలో చదివినా కూడా మీరు చదువుకుంటేనే దానికి వర్త్ ఉంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది. సో క్లాసెస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి గేమ్స్లో ఉండొచ్చు, నేను కాదన్ను, కానీ ముందు స్టడీస్కి ప్రయారిటీ ఇవ్వాలి. సో మీరు కూడా ఈ రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకుంటే మాత్రం మన్సూర్ యూనివర్సిటీ మీకు బెస్ట్ యూనివర్సిటీ. మీ ఫ్యూచరు, మీ భవిష్యత్తు బంగారు బాట కావడానికి ఇది మంచి అవకాశం అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. నమస్తే. సో మనం ఇంకా చాలా ఉన్నాయి మన్సూర్ యూనివర్సిటీ గురించి మనం తెలుసుకోవాల్సినవి. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. హాయ్, హలో, మీరు చూస్తున్నారు 90.8 మన్సూర్ రేడియో ప్రొడక్షన్ స్టూడియో. సో ఇక్కడ మనతో పాటు ఆర్జే అంకిత్ ఉన్నారు. హాయ్ అంకిత్, హౌ ఆర్ యూ? సో ఇది మన్సూర్ యూనివర్సిటీ రేడియో స్టేషన్ లాగా అనమాట. సో స్టూడెంట్సే ఇక్కడ దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ వాళ్ళు షఫల్ అవుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానివ్వండి, క్లైమేట్ అప్డేట్స్ కానివ్వండి, న్యూస్ అప్డేట్స్ కానివ్వండి, సాంగ్స్ ప్లే చేయటం కానివ్వండి, స్టూడెంట్సే చేస్తారు. అండ్ అలాగే లోకల్లో ఉన్నటువంటి ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే వాళ్ళకి పాడ్కాస్ట్ కూడా చేస్తారంట. సో ఎప్పుడన్నా స్టూడెంట్స్ కాలేజ్కి ఏ రీజన్ వల్ల రాలేకపోయినా కూడా అప్డేటెడ్గా ఉండొచ్చు ఈ రేడియో స్టేషన్ వల్ల. మన్సూర్ యూనివర్సిటీలో మీకు బెస్ట్ ప్లేసెస్ చూపిస్తున్నాను కదండి, అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ కంప్యూటర్ ల్యాబ్ అన్నమాట ఇది. సో మీరు క్లియర్గా చూడొచ్చు, ప్రతి స్టూడెంట్ కూడా చాలా ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది. సో ఆన్లైన్ క్లాసులు విన్నట్లుగా ప్రొజెక్టర్తో వీళ్ళకి క్లాసులు చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్యాకల్టీ కూడా ఆ కార్నర్లో ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. వీళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా ఫ్యాకల్టీతో క్లియర్ చేసుకోవచ్చు. అరే మన రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చాం కదా, డౌట్స్ అడిగితే ఏంటి అని కొంతమంది పిల్లలు బాగానే మాట్లాడతారు, కొంతమంది భయం ఉంటుంది. కానీ అలా ఇక్కడ బయాస్డ్గా ఎవ్వరూ ఉండరండి. మీ అందరికీ చక్కగానే మంచి ప్రియారిటీ ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని యూనివర్సిటీ అనుకుంటుంది. సో అందుకే ఇంత మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మనం యూటిలైజ్ చేసుకోవాలే కానీ బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు ఇక్కడ. సో ఇది ఈ కంప్యూటర్ ల్యాబ్ గురించి స్పెషల్ విషయాలు. సో నెక్స్ట్ మనం ఇంకొక ప్లేస్కి వెళ్దాము, అది కూడా మీకు బెస్టే చూపించబోతున్నాను. బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ హెచ్ఓడిని కలవడానికి ప్రస్తుతానికి వచ్చేసాము. ఈరోజు నేను మార్నింగ్ నుంచి కూడా మీకు మన్సూర్ యూనివర్సిటీలో బెస్ట్ ప్లేసెస్, బెస్ట్ ల్యాబ్స్, బెస్ట్ లైబ్రరీ ఇలా అన్నీ బెస్టే చూపించాను కదా. మేడం కూడా వెరీ టాలెంటెడ్ అనమాట. ఆవిడ గైడ్ చేసినటువంటి స్టూడెంట్స్ చాలామంది బయటకు వెళ్ళి మంచి జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. యాజ్ ఎ ఒక ఫీమేల్ టాలెంటెడ్ హెచ్ఓడిని కలవడం నాకు ప్రౌడ్గా అనిపిస్తుంది. మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలి, వచ్చేయండి. హాయ్ మ్యామ్. Hello ma'am. Pleasure to meet you. Thank you. Please have a seat. Thank you. So I came from South. I'm from Hyderabad. So I'll ask a few questions for students. Sure. మ్యామ్, ఈ యూనివర్సిటీలో ఫారెన్సిక్ సైన్స్ చూస్ చేసుకున్న పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇది బెనిఫిషియల్గానే ఉంటుందా? ఈ యూనివర్సిటీలో చేయటం వల్ల ఇంకా అడిషనల్గా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? Ma'am, the major benefits of choosing Mansoor University is behind that, as we know that crime is at the peak. Yes. In every state or in every corner of part of the India, there is a crime. So Mansoor University trained our students with so much of practical knowledge that they can eventually go to the police station, they can even visit crime scenes and they can solve themselves, so that they can get the better exposure, not the theoretically but for the practical exposure. మ్యామ్, మాకు సౌత్లో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, మెనీ యూనివర్సిటీస్ ఇన్ సౌత్. కానీ సౌత్ నుంచి స్టూడెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి మన్సూర్ యూనివర్సిటీని ఈ మధ్య ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఎందుకు చూస్ చేసుకోవాలి మన్సూర్ యూనివర్సిటీని? ఏంటంత స్పెషాలిటీ? Why only Mansoor University? We encourage our students to indulge themselves.
We provide real life cases. We also take them along to the courts, to the police stations, to the hospitals, so that they get practical exposure. They could know much more about what actual forensic experts do. They can see in CID, they can see in other crime scenes or other TV shows as well. But practical knowledge is different. Knowledge is provided here only. And we have a very young faculty group as well, where we indulge students to practice more, to learn more. And we are covering major domains of forensic science that not only other universities are covering. Ma'am, as a parents, we have మాకు కొన్ని భయాలు ఉంటాయి. సో ఈస్ దేర్ ఎనీ డిస్క్రిమినేషన్ బిట్వీన్ నార్త్ స్టూడెంట్స్ అండ్ ద సౌత్ స్టూడెంట్స్? First of all, I would clear this point out that there is no such discrimination between North and South. Here we treat every student as our family member only. And whatever the celebrations we are celebrating in the university, the task or the competitions, they both unite. There is no North or South. They togetherly fight for each other as well. So there is no such discrimination, not even based from the faculty members. So I should say that here we treat each and every students like our family member only. రైట్. సో వన్ మోర్ పర్టిక్యులర్ క్వశ్చన్ మ్యామ్, గర్ల్ స్టూడెంట్స్ కూడా సౌత్ నుంచి చాలామంది వస్తున్నారు. వాళ్ళ సేఫ్టీ మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మధ్యప్రదేశ్ చాలా దూరంగా ఉంది కాబట్టి యాజ్ ఎ పేరెంట్స్ మా భయాలు మాకుంటాయి. సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ మంసోర్ యూనివర్సిటీలో ఎలా ఉంటుంది? Here, ma'am, Mansoor University is fully equipped under surveillance, and whatever the surveillances are going on, that is also checked by the female faculty members. So here, along with the students, faculty members are also residing in the same campus. So if the student face any kind of issue or problem, they can directly reach to the HOD or any concerned mentor. So as per the safety purpose, this is whole the family friendly environment over here. No such problem, no such complaints from the students till now. వావ్, సూపర్ మ్యామ్. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు మీతో మాట్లాడిన తర్వాత. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మ్యామ్తో మాట్లాడిన తర్వాత నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, స్టూడెంట్స్కి కూడా అలాగే ఉంటుంది. మ్యామ్ని నేను ఇంతకు ముందే మ్యామ్ గురించి తెలుసుకున్నాను, మాట్లాడాను, కాకపోతే మీకు పర్టికులర్గా చూపించాలని నేను ఇటువైపు వచ్చాను. సో పిల్లలు ఎలాంటి భయం పెట్టుకోకుండా హ్యాపీగా మంసూర్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. సెక్యూరిటీ సేఫ్టీ వైజ్ కూడా గర్ల్స్ కూడా చాలా పర్టికులర్గా కేర్ తీసుకుంటున్నారు. సో స్టడీ వైజ్ ఈ ఫారెన్సిక్ సైన్స్ చూస్ చేసుకునే వాళ్ళకి కూడా బెస్ట్ యూనివర్సిటీ మంసూర్ యూనివర్సిటీ. సో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా తెలుసుకోండి. మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి. నమస్తే.